వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. జున్ను అండి. జున్ను తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నాకు తెలిసి జున్ను ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేము ఇక్కడ జున్ను పాలు తీసుకున్నామండి. ఇవి రెండో రోజు పాలు. అదే కానీ మీరు మొదటి రోజు పాలు తీసుకుంటే లీటర్ పాలకి పావు లీటరు మామూలు పాలు కలుపుకోవాలండి, లేకపోతే జున్ను మరీ గట్టిగా వచ్చేస్తుంది. మేము ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాము. దానికి 300 గ్రాముల బెల్లం, కొంచెం అంటే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 అర టీ స్పూన్ యాలకుల పొడి. ముందుగా జున్ను పాలని ఒక గిన్నెలోకి తీసుకోండి. దాంట్లోకి బెల్లం తరుగు వేసుకోండి. బెల్లం తరుగు వేసుకున్నాక బాగా కలుపుకోండి, బెల్లం కరిగేటట్టు. తర్వాత ఒక టీ నెట్లో ఈ పాలని వడకట్టుకోండి. ఇప్పుడు పాలల్లోకి యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 200 ml వాటర్ పోసుకోండి. తర్వాత ఈ జున్ను పాలు ఉన్నాయి కదండి, వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 30-35 నిమిషాలు ఉడికించుకోండి. మనకి జున్ను పాలు ఉడికినాయా లేదా తెలియాలి అంటే ఒక కత్తిని కానీ టూత్ పిక్ను కానీ జున్నులోకి ఒకసారి దించి తీసినప్పుడు నీట్గా కానీ మనకి కత్తి వచ్చేసిందంటే జున్ను పాలు ఉడికినట్టేనండి. ఇప్పుడు కుక్కర్లో నుంచి జున్ను పాలను తీసి చల్లారిన తర్వాత కానీ లేదంటే వేడిగా కానీ ఎలా కావాలంటే అలా తినచ్చండి. మీకు కానీ జున్ను పాలు దొరికితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈసారి జున్ను పాలు లేకపోయినా సరే మామూలు పాలతో ఎలా జున్ను చేసుకోవాలి, మామూలు పాలలో ఎగ్ వేసుకొని జున్ను చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇప్పుడు ప్యాకెట్ దొరుకుతుందండి జున్ను పొడి, దాంతో కూడా జున్ను చేసుకోవచ్చు. ఈసారి అవన్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను.